శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందారు. 7 గంటల వ్యవధిలో ఇద్దరు బాలింతలు మృతి చెందడం సంచలనంగా మారింది. సారవకోట మండలం బుడితి సిహెచ్సికి అరుణ, ధనలక్ష్మి అనే మహిళలు ఇద్దరు జాయిన్ అయ్యారు. పురిటి నొప్పులతో గర్భిణీ మహిళలు ఆసుపత్రికి వచ్చారు. దీంతో డాక్టర్ శోభారాణి సిజేరియన్ చేసి డెలివరీ చేశారు. అయితే మహిళలకు ఓవర్ బ్లీడింగ్ కావడంతో శ్రీకాకుళం జీజీహెచ్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు మృతి చెందారు. బాలింతల ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నారు. ఇక బాలింతల మృతికి కార్డియాక్ అరెస్ట్ కారణమని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింతలు మృతి చెందారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మృతి చెందారు. 7 గంటల వ్యవధిలో ఇద్దరు బాలింతలు మృతి చెందడం సంచలనంగా మారింది. సారవకోట మండలం బుడితి సిహెచ్సికి అరుణ, ధనలక్ష్మి అనే మహిళలు ఇద్దరు జాయిన్ అయ్యారు. పురిటి నొప్పులతో గర్భిణీ మహిళలు ఆసుపత్రికి వచ్చారు. దీంతో డాక్టర్ శోభారాణి సిజేరియన్ చేసి డెలివరీ చేశారు. అయితే మహిళలకు ఓవర్ బ్లీడింగ్ కావడంతో శ్రీకాకుళం జీజీహెచ్ కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మహిళలు మృతి చెందారు. బాలింతల ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నారు. ఇక బాలింతల మృతికి కార్డియాక్ అరెస్ట్ కారణమని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింతలు మృతి చెందారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక ఇదే ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సౌమ్య ఫోన్ ద్వారా అందిస్తారు. సౌమ్య, బాలింతల మృతికి గల కారణాలేంటి? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? పోలీసులు ఏం చెప్తున్నారు? శ్రీకాకుళం జిల్లాలో అయితే హృదయ విదారక సంఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. 7 గంటల వ్యవధిలో ఇద్దరు బాలింతలు మరణించారు. స్థానిక శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో తొలి కాన్పు డెలివరీకి వచ్చిన ధనలక్ష్మి, అదేవిధంగా రెండవ కాన్పుకు వచ్చిన అరుణ అనేటటువంటి ఇద్దరు కూడా 21 సంవత్సరాల వయసులోనే ఇద్దరు స్థానిక బుడితి ప్రభుత్వ హాస్పిటల్లో పురుష నొప్పులతో ఒకేసారి అడ్మిట్ అవ్వడం జరిగింది. అయితే ఇద్దరికి కూడా సోమవారం అర్ధరాత్రి సిజేరియన్ చేసి డెలివరీ చేశారు బుడితి ప్రభుత్వ హాస్పిటల్ కి సంబంధించినటువంటి డాక్టర్ శోభారాణి. తర్వాత ఇద్దరికి ఒకే విధంగా ఓవర్ బ్లీడింగ్ కావడంతో ఇక పరిస్థితి అదుపు తప్పిన తర్వాత చేసేదేమీ లేక డాక్టర్ శోభారాణి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కి అయితే ఇద్దరు కేసెస్ కి కూడా రిఫర్ చేశారు. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఒకరు అదేవిధంగా ఈ రోజు తెల్లవారుజామున 3:30 గంటలకు ఇంకొకరు మృతి చెందడం జరిగింది. అయితే ఈ మృతిపై కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరికి కూడా ఒకే విధంగా ఓవర్ బ్లీడింగ్ కావడంతో సిజేరియన్ చేసే డాక్టర్ శోభారాణి బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లనే ఆపరేషన్ వికటించి తమ వారు మరణించారని చెప్పి ఆందోళన అయితే ప్రస్తుతం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు మాత్రం కార్డియాక్ కావడం వల్లనే ఇద్దరు కూడా చనిపోయారని చెప్పి ఒకేసారి సిజేరియన్ చనిపోయారని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఒకేసారి ఇద్దరికి సిజేరియన్ చేసి ఒకే రీతిలో ఇద్దరికి ఓవర్ బ్లీడింగ్ అయిన తర్వాత కార్డియాక్ ఇద్దరు పేషెంట్లు ఒకేసారి ఏ విధంగా చనిపోతారు? ఇది కేవలం ఎవరైతే ఫస్ట్ సిజేరియన్ చేసి బుడితి హాస్పిటల్ కి సంబంధించినటువంటి వైద్యురాలు శోభారాణి యొక్క నిర్లక్ష్యమే కావాలని జిల్లా హాస్పిటల్ వైద్యులు ఈ విధంగా చెప్తున్నారని బంధువులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీంతో స్థానిక ప్రజలు కూడా చాలా వరకు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో చాలా ప్రభుత్వం ఏదైతే శ్రీకాకుళం జిల్లాకి సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ఉందో ఈ మధ్య కాలంలో చాలా దారుణంగా తయారైందని పేద మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తున్నారో వాళ్ళకి సర్జరీ చేసినటువంటి ఎక్విప్మెంట్స్ కానివ్వండి లేదా సర్జరీ చేసిన తర్వాత దీర్ఘకాలికమైనటువంటి రోగాలు వస్తున్నాయి అంటున్నారు. దీనికి వాళ్ళు యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ లేదా వాళ్ళు ఇచ్చేటటువంటి మందులు కూడా వికటించడం వలన పేషెంట్స్ అందరూ కూడా తరచూ ఇలా ఇబ్బంది పడుతున్నాము అంటున్నారు. అయితే దీని మీద స్థానిక కలెక్టర్ కూడా ప్రస్తుతానికి ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశామని తక్షణమే జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఉండేటటువంటి వైద్యులు అందిస్తున్నటువంటి వైద్యం అదేవిధంగా డాక్టర్ల పనితీరుపై కొంత నిఘా పెట్టాలని మాత్రం జిల్లా కలెక్టర్ అయితే వీరు కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ రోజైతే ఇద్దరు బాలింతలు ప్రభుత్వ హాస్పిటల్లో మృతి చెందడంపై జిల్లా ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులు ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలను అయితే వెల్లడించాలని మాత్రం అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పిల్లల్ని కని ఇంటికి వస్తారని ఆనందం వ్యక్తం చేస్తున్న రెండు కుటుంబాల్లో మాత్రం తీవ్రమైనటువంటి
విషాద ఛాయల్లో అల్లుకున్నాయి. తీవ్రమైనటువంటి దుఃఖాన్ని వహించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్ నిర్లక్ష్యంపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అదేవిధంగా కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ లో అయితే కేసును నమోదు చేసి ప్రస్తుతానికి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సౌమ్య.